మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. కృపగలిగిన దేవుడు, ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు, గొప్ప తండ్రి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ తండ్రి మనల్ని ప్రేమించి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, దానికి అన్న దగ్గర మీ పేరు పెట్టుకోండి, దానికి మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగును. వృద్ధిని క్షేమమును అనుగ్రహించే గొప్ప దేవుడు, సామర్థ్యమును వృద్ధిని అనుగ్రహించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు సూటిగా ఈ దినాన్న నీతోనే మాట్లాడుతున్నాడు. అనేకులు అభివృద్ధి కొరకు, క్షేమం కొరకు ఎప్పుడూ పాకులాడుతూనే ఉంటారు. ఊహ తెలిసింది మొదలుకొని ప్రభునందు నిద్రించే వరకు వృద్ధి కలగాలని, నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, సంఘం క్షేమంగా ఉండాలని క్షేమం కొరకు తాపత్రయపడతానే ఉంటారు. ఆ దేవుడే ఈ దినాన్న మనకు వాగ్దానం చేస్తున్నాడు. మితి లేకుండా వృద్ధిని, క్షేమమును నేను నీకు కలుగజేస్తాను. ఎందుకంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు సింహాసనాసీనుడై ఉన్నారు. ఈ వాగ్దానం యెషయా గ్రంథంలో రాయబడింది. యెషయా గ్రంథంలో చాలా వాగ్దానాలు ఉన్నాయండి, అవన్నీ మన కొరకే. అయితే క్రొత్త నిబంధనలో ఒక మాట, ఆ వాగ్దానములన్నీ యేసుక్రీస్తులో అవునన్నట్టుగా ఉన్నాయి. యేసయ్య నీలో ఉంటే వాగ్దానాలన్నీ మనలో అవును ఆమేన్ అన్నట్లుగానే మితి లేకుండా వృద్ధి, క్షేమమును, ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తారు. ప్రతికూల పరిస్థితులున్నా, ప్రతికూల వాతావరణం ఉన్నా దేవుడు తన ఆసక్తితో మనల్ని మితి లేకుండా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న దేవుడు. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, వృద్ధి లేదని, క్షేమం లేదని, ఆశీర్వాదం లేదని ఎంతకాలం నుంచో నేను ప్రార్థన చేస్తున్నానండి, కించిత్ అభివృద్ధి కూడా నా బ్రతుకులో లేదండి అని అనుకుంటున్నావా? దేవుడు ప్రమాణం చేసిన తరువాత 100 సంవత్సరాలు వచ్చిన అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డారు. స్త్రీ ధర్మం ఉడిగిపోయిన శారమ్మ గారు తల్లి అయ్యారు. వారి సంతానమే ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ప్రతి జనాంగం ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయారు. మితిలేని వృద్ధి, మితిలేని క్షేమం అబ్రహాముకు అనుగ్రహించిన దేవుడు, పరిశుద్ధ లేఖనాలలో అనేక భక్తులకు దయచేసిన దేవుడు, ఇప్పుడు మన తరములో దేవుడు అనేకులను ఆశీర్వదిస్తున్న దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఏదన్నా అభివృద్ధి లేకుండా, మనశ్శాంతి లేకుండా, ప్రతికూల పరిస్థితులు ఏర్పడి, లేకపోతే కృంగిదలలో ఉన్నవా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆసక్తి ఎందుకు అంటే ఈ 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, ఆయన భుజముల మీద రాజ్యభారం, నీ భారం ఆయన భుజముల మీద ఉంది. కాబట్టి తప్పక నిన్ను ఆశీర్వదించే గొప్ప దేవుడు, నీ సరిహద్దులను విశాలపరిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించడం కాదు, నువ్వు ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు ఈ దినాన్న నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు. ఆ సజీవుడిని నువ్వు నమ్ముకున్నట్లయితే, ఆ సజీవుని చెంతకు నువ్వు చేరినట్లయితే, ఆ సింహాసనాసీనుడైన దేవుని ఎదుట నువ్వు సాష్టాంగపడినట్లయితే, దేవుని యొక్క వాగ్దానం ఇదే, మితి లేకుండా వృద్ధి, మృతి లేకుండా క్షేమం. దానికోసం నువ్వు అటు ఇటు తిరగక్కర్లేదు, వెంపర్లాడక్కర్లేదు, బెంగబెట్టుకోక్కర్లేదు. నీలోనే యేసయ్య ఉన్నారు. వాగ్దానాలన్నీ నీయే, నీలో అవునన్నట్టుగా ఉన్నాయి. నీవు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి దేవుని నామమునకు మహిమ తీసుకొచ్చే ఒక సాధనంగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా,
గొప్ప దేవుడా, మీకు స్తోత్రం. ఈ దినాన మీరు మాకు ఇచ్చిన వాగ్దానం, మితి లేకుండా వృద్ధి, మితి లేకుండా క్షేమమును అనుగ్రహిస్తానన్నావు. దేవ, మాట ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మాట తప్పని దేవుడవు, వాగ్దానములను నెరవేర్చు దేవుడవు ప్రభువా. దేవ, నీ మాట మేము నమ్ముతున్నాం. దేవ, నీ ఉంటే చాలయ్యా, అన్నీ ఉన్నట్టే. కనుక మితిలేని అభివృద్ధి మాలో ఉంది, మృతిలేని క్షేమం మాలో ఉంది. కనుక మమ్మల్ని నేను నువ్వు అభివృద్ధి పరిచినందుకు, ఆశీర్వదించినందుకు నిన్ను స్తుతిస్తున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.